అంటే కేసీఆర్ మొన్న అసెంబ్లీకి ముందు మీటింగ్ పెట్టారు కదా, చాలా మంది జనాలు వచ్చారు, చాలా పాజిటివ్ రియాక్షన్స్ కూడా వచ్చాయి, చాలా బాగా మాట్లాడారని కూడా అన్నారు. అంటే మళ్ళీ తిరిగి పార్టీ స్థాపించడం కోసం, అంటే పార్టీని మళ్ళీ ఫస్ట్ నుండి ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వచ్చారనుకోవచ్చు కదా. ఒకటి ఏంటంటే వాళ్ళు గతంలో ఒక సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని బతికిండ్రు. వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ అల్లుడు కానీ, ఇద్దరు వాళ్ళ కుమారుడు కానీ, లేదా కూతురు కానీ, సంతోష్రావు కానీ, మిగతా వాళ్ళు కానీ ఒక సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని బతికిండ్రు. సెంటిమెంట్ అనేది పోయింది. ప్రజల్లో ఉన్నది అభివృద్ధి మీద చర్చ నడుస్తుంది. ఏ అంశాల మీద అభివృద్ధి జరిగిందనే దాని మీద చర్చ నడుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పోరాటాలు చేసినటువంటి తెలంగాణ కాబట్టి, అట్లాంటి పోరాటాలు చేసిన చైతన్యం ఉన్నటువంటి ప్రజలు కాబట్టి ఏ రోజు ఏదైనా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ కాలం అనేది వాళ్ళది చెల్లిపోయింది. ఓకే, కాబట్టి వాళ్ళు ప్రజల నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏది ఉండదు.